ఇప్పుడు బుల్మాకి 38 సంవత్సరాలు. ఓ దశలో నేను ఒక విషయం గమనించాను గోకు. నీ ప్రతిభను చూసి చాలా భయపడిపోయాను. నా మాట విను కాకరాట్. ఇంకొకసారి మనకంత శక్తి అవసరమైతే గాడ్ గా మారేది నేనే. అది నీకు అర్థమవుతోందా? అర్థమైంది, అది కూడా న్యాయమే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ పవర్ ని తట్టుకోవడం చాలా చాలా కష్టం. ఓ ఇప్పుడే నాకు గుర్తుకొచ్చింది. బుల్మా దెబ్బలు తిన్న తర్వాత నువ్వు గట్టిగా అరిచావు కదా, నా బుల్మా. సరదాగా అనిపించింది. ఒక మోటివేటర్ గా తను ఆశ్చర్యపోయేలా చేసింది. ఎటి వాగకు. నేనెప్పుడు అలా చెప్పలేదు. అదొక విషయం కూడా కాదు. ఆ సమయంలో నేను నీకు సహాయం చేశాను కాకరాట్. అవును, నువ్వు సాయం చేశావు. ఈసారి అలాంటి బలవంతుడితో యుద్ధం చేసేటప్పుడు బుల్మా చంపని పగలకొట్టమని చెప్దాం. అప్పుడు అన్ని సర్దుకుంటాయి. వెజిటా శక్తి పెరిగిందన్న విషయం నీకెలా తెలుసు? అప్పుడు నువ్వు ఇక్కడ లేవు కదా. అంటే ట్రాన్స్మిషన్ లోగా నువ్వు వచ్చేసావా? వచ్చి అక్కడ జరిగే యుద్ధాన్ని చూస్తూ ఉండిపోయావా? దాదాపు. మేము తన్నులు తినడం నువ్వు తమాషా చూస్తూ ఉన్నావా? నీకు అడ్డుకోవాలనిపించలేదా? సారీ, ఓకేనా? తను చూస్తూ ఉన్నాను. అర్థం చేసుకుని తనని ఓడించేద్దాం అనుకున్నాను, సరేనా? కాబట్టి ఇంకేమీ ఆలోచించలేదు. అందులో తప్పే ఉంది. బుల్మా, నీ చేతులతో ఆ కాకరాట్ కి ఇంకా 4 దెబ్బలిస్తావా? నన్ను క్షమించు. పొరపాటు నేనే చేశాను. ఎలాగైనా సరిదిద్దుకుంటాను.